జ్ఞానులు అంటే ఎవరు? జ్ఞానజ్యోతిని అంతమొందించే వస్తువు ఏది? దాన్ని రక్షించుకోవటం ఎలా? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, హజరత్ సుఫ్యాన్ రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు, ఒకసారి హజరత్ ఉమర్ బిన్ ఖిత్తాబ్ రజియల్లాహు తాలా అన్హు వారు హజరత్ కాబ్ రజియల్లాహు తాలా అన్హు వారిని అడిగారు, జ్ఞానులని ఎవరిని అంటారు అని. దానికి కాబ్ రజియల్లాహు తాలా అన్హు వారు, ఎవరైతే తమ జ్ఞానానికి అనుగుణంగా ఆచరిస్తారో వారే అని బదులు పలికారు. తిరిగి హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు, పండితుల హృదయాల్లోని జ్ఞాన శుభాన్ని, జ్ఞాన జ్యోతిని అంతమొందించే వస్తువు ఏది అని అడగ్గా ఆయన సమాధానంగా ప్రపంచ వ్యామోహం అని పలికారు. సోదర మహాశివులారా, జ్ఞానులమని, పండితులమని, ముల్లాలం అని భావించే కొంతమందిలో దైవం వారికి ప్రసాదించిన జ్ఞానానికి అనుగుణంగా వారి ఆచరణ ఉంటుందా అని ప్రశ్నించుకుంటే లేదేమో అనే సమాధానం వారి ప్రవర్తన ద్వారా మనకు తెలుస్తుంది. వాస్తవంగా అలా ఉండి ఉంటే ప్రస్తుత దేశ ప్రపంచ పరిస్థితులు మరో విధంగా ఉండేవి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అకృత్యాలను నిలువరించే విధంగా ఈ జ్ఞానధనుల యొక్క ప్రవర్తన లేకపోవటమే కాక, అగ్నికి ఆజ్యం పోసే విధంగా వీరి ద్వారానే సమాజంలో అశాంతి, అలుజడులు జరుగుతున్న అనేక సంఘటనలు మన ముందుకు వస్తున్న సందర్భంలో వీరిలో చోటు చేసుకున్న ఈ రుగ్మతలకు ప్రధాన కారణం కేవలం ప్రపంచ వ్యామోహం వల్ల మాత్రమే అని ఇక్కడ ప్రస్తావించిన విషయం ద్వారా మనకు తెలుస్తుంది. ధర్మజ్ఞానాన్ని పొందిన వారు ప్రపంచ వ్యామోహాన్ని వీడి తమ నిజ కర్తవ్యాన్ని నిర్వహించే అవకాశాన్ని ఆ దైవం వీరందరికీ ప్రసాదించాలి అని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.